పంట చేతికొచ్చి 25 రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణము, చాలా దుర్మార్గం. ఇది రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇటు శనగ పంటకు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఈరోజు ఎకరాకు ఒక్కొక్క రైతు పండించిన కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతుకు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా లేక ప్రతి ఎకరాకు 9,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏమాత్రం మీకు సిద్ధశుద్ధి ఉన్నా ఈరోజు ఏ ప్రభుత్వమైన బాధ్యత గల ప్రభుత్వం పంట చేతికొస్తానే ఒక ప్లాన్ ప్రకారము రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కంటే తక్కువ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. అలాంటి పరిస్థితి ఎక్కడే లేదు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే 17, 18, 19లో గత ప్రభుత్వంలో ఉన్న రైతులు ఏదైతే శనగలు అమ్ముకోలేక 5,000 కంటే లోపు ఉన్నటువంటి క్వింటా రేటు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులు కోరితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్వింటాలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు GOMS నెంబర్ 59 ఇచ్చి ప్రతి రైతుకు క్వింటాకు 500 చొప్పున 30 క్వింటాలకు 45,000 రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో వేసిన పరిస్థితి జీవో ఉంది.